కూడా ఎందుకు రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ మాంసం దుకాణాలు పెట్టి చక్కగా మరి జీవహింస జరుగుతా ఉంటే అవన్నీ చూస్తా ఉంటే మన పిల్లలన్నీ కూడా ఆ పిల్ల ఏదైనా కోడిని ప్రాణం చేస్తుంటే కొట్టుకొని బాగుంది బాగుంది అని పిల్లలు ఎగురుతా ఉన్నారు. అంటే వాడి మనసు కఠోరంగా తయారవుతా ఉన్నది, అతని మనసు మెత్తబడట్లా. ఎప్పుడైనా మన మనసు ఒకటే గుర్తు, మనకి ఏదైనా ఇతరులు బాధపడితే మనం బాధపడితేనే మన మనసు మెత్తకున్నట్టు బాగున్నట్టు. మనం వాడు బాధపడితే మనం లోన వెకిలిగా నవ్వుతున్నాం అంటే మన మానసిక జబ్బు ఉన్నట్టు లెక్క అని చెప్పి మహాత్ములు తేల్చేశారు. అందుకని ఇట్లాంటి విషయాలన్నీ వెనుకని సూక్ష్మంగా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. చేసుకోకపోతే ఇవన్నీ ఇతరుల కోసం కాదు, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏమి చేసినా అది మన కోసమే. ఎవరికి వాళ్ళకి ఇది నా కోసమే, గుడికి వచ్చేది నేను నా కోసమే, భజన చేసేది నా కోసమే, ఇతరులకు సాయం చేసేది నా కోసమే, ఇతరులతో ప్రేమ కొండేది నా కోసమే. ఎందుకంటే నువ్వు ఇచ్చిందే తిరిగి వస్తుంది. నువ్వు ప్రేమించి అందరూ నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ద్వేషిస్తే అందరూ నిన్ను ద్వేషిస్తారు. ఈ రోజు కానీ బయట వాళ్ళ సంగతి తీసే కనీసం కుటుంబంలో ఐకమత్యం ఉండట్లేదు. మనం రామాలయం పెట్టుకుంటాం, రాముడిని ఆదర్శంగా తీసుకుంటాం. రాముడు దశరథ మహారాజు ఇచ్చిన ఒక మాట కోసం ఆయన నువ్వు నేను ఇచ్చిన అడుగు బొమ్మని కూడా చెప్పాల. కానీ తండ్రికి ఆస్తికి నేను వారసుని అయినప్పుడు, రాజుగా నేను వారసుని అయినప్పుడు, మరి తండ్రి ఇచ్చిన మాట కూడా నేను వారసునేగా అని చెప్పి ఆయన అడుగులు పోయి 14 ఏళ్ళు ఉన్నాడు. ఇవాళ మన పరిస్థితి ఎట్టుందంటే, ఇందాక వస్తా చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గర మాసారంలో సందు లేదు. ఎందుకు పోలీస్ స్టేషన్ల దగ్గర అంత సేడు జనాలు ఉంటున్నారు, హాస్పిటల్ దగ్గర జనాలు ఎందుకు ప్రీతంగా పెరుగుతా ఉన్నారు అంటే, మానసిక భవరోగం అనేది అలా ప్రతి మనిషిని వ్యాపించింది. ఓర్పు నశించిపోతుంది, శాంతి లేకుండా పోతుంది. కారణం ఏమిటి? ఉండట్లా. ఇవాళ అన్నదమ్ములు ఉన్నామంటే చిన్న చిన్న విషయాల దగ్గర కూడా గొడవలు పడి, చెట్ల దగ్గర గట్ల దగ్గర ఇటు దగ్గర ఇరుగు పొరుగు లేకపోతే ఒక ముఖాలు ఒకటి చూసుకుంటుంటాం. వాటి దగ్గర కూడా ఇవన్నీ నేను చిన్నప్పుడు మా చాల దగ్గర కూడా మా తల్లిదండ్రులు మా అమ్మ వీళ్ళందరూ ఇదే గోవాలి. ఏందరికి గోవాలనిపిస్తుంది. ఏముంటది, ఎంత తింటాం? ఈ లోకంలో ఎవడైనా వస్తా చేసుకొచ్చినోడు గాని, పోతా నెత్తిన పెట్టుకొని పోయినోడు గాని, మళ్ళీ పొయ్యి వచ్చి నేను పలానా చోట ఉన్నాను చెప్పినోడు గాని ఎక్కడైనా ఉన్నాడా? ఎవరైనా విన్నారా మీరు? ఏమీ లేదు, ఏమీ లేదు. 50 సంవత్సరాలు వెనకపోతే ఈ గ్రామంలో ఉన్నోళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న పెద్ద కుటుంబాల సంపదలు ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు అంతకంటే వేరే వేరే వాళ్ళు రకరకాలుగా అభివృద్ధి చెందింది. ఈ సృష్టి క్రమం అనేది మార్పు చెందుతా ఉంటది. అందుకని సత్యాన్ని గుర్తించాలి. ధర్మంగా నడుచుకున్న వాడు మాత్రమే భూమి మీద కీర్తి పొందగలడు, ముందు సుఖంగా ఉండగలడు. సరే, పొగడతలనే తర్వాత సంగతి. నీవు సుఖంగా ఉండాలంటే దానికి సూత్రం ధర్మమే, దానికి సరైన మార్గం. నీ మనసు ఎప్పుడూ శాంతిగా ఉండాలంటే నీకు ధర్మమే దాని మార్గం అని చెప్పి ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ రామచంద్ర ప్రభువుని పెట్టుకున్నాం. రాముడు అంటే ఆయన కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టి గౌరవపూర్వకంగా పెట్టుకోవాలి. కానీ మనకి మన యొక్క హైందవ సంప్రదాయంలో మనం చెప్పేది ఏమిటంటే, ఏది నువ్వు చెబుతున్నావో అది నువ్వు కావాలి. ఈ రోజు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ తిరిగినా కూడా ఏ మతంలో కూడా 2-3 దేవుళ్ళకి ఎక్కడ మించలేరు. కానీ మన భారతదేశంలో కొందికి ఒక దేవుడు, సంధికి ఒక దేవుడు, గురువులు ఇంతమంది ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ప్రతి మనిషి ఎన్నదాన్ని చూసిన దాన్ని ఆచరించి ఆయన చేయుడు. అందుకనే మన భారతదేశం ఇంతమంది దేవుళ్ళు ఉండడానికి కారణం. మీ అందరికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఇదేంటంటే ఇంతమంది దేవుళ్ళు అనగానే సహజంగా మీ అందరికి ఇతర మతాల వల్ల వచ్చే సందేహం ఏమిటంటే, అందరూ చెప్పేది దేవుడు ఒక్కడే, అందరూ దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడైతే ఏ దేవుడు ఒక్కడు? మన రాముడా, క్రీస్తా, మహమ్మద్దా? ఎవరు దేవుడు? మరి ఇళ్లలో దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం తీసుకుంటే, మహాత్ములు మనకి కొన్ని అందించే సూచనల ద్వారా ఏమిటంటే, దేవుడు అనేవాడు మన భారతీయులు మన సాంప్రదాయం ప్రకారం దేవుడు అంటే మంచికి గుర్తమ్మా, దేవుడు అంటే ధర్మానికి గుర్తు, దేవుడు అంటే సత్య అనుష్ఠానమూర్తి. ఎవడైతే ఇచ్చిన మాట కట్టుబడి, భీష్మాచార్యుడు భారతంలో మీ అందరికి తెలిసే ఉంటది, గొప్ప పాత్ర. 257 సంవత్సరాలు భూమి మీద జీవించిండు. తల్లికి తండ్రికి ఒక మాట కోసం అఖండ బ్రహ్మచారిగా నిరంతరం వివాహం చేసుకోకుండా 257 సంవత్సరాలు కురువంశ పీఠానికి ఆయన దోషుడుగానే పనిచేసిండు. ఏ రోజు ఆయన మళ్ళీ అవకాశాలు వచ్చినా కూడా పట్టల. అంత సత్యానుష్ఠానమూర్తి. అందుకనే శ్రీకృష్ణుడు ఆయన భక్తుడు కాబట్టి ఆయన గుర్తించి శ్రీ విష్ణు సహస్రనామం ఆయన చేత చెప్పించి శాశ్వతమైనటువంటి కీర్తిని ఆయనకు అప్పగించాడు. విష్ణు సహస్రనామం అనేది మనకి ప్రతి దేవుడికి ఒక సహస్రనామం ఉంటుంది. అందులో విష్ణు సహస్రనామం గొప్ప సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామాలు ఇవన్నీ 2-3 అక్షరాల్లో ఉంటే వాడి తాత్పర్యం ఎంత గొప్పగా ఉంటుందో, హృదయాన్ని మెత్తగా నలిపేస్తాయి, అంత గొప్పగా ఉంటాయి.
సత్యాన్ని అంత గొప్పగా దర్శింపజేయగలుగుతుంది. అందుకనే మన దేవుళ్ళందరూ కూడా ఎవరైతే ధర్మంగా జీవించారో వాళ్ళందరూ దేవుడు, ధర్మానికి నిదర్శనమే దేవుడు అయ్యాడు. ఇట్లా మరి ఈ దేవుళ్ళందరూ మరి ఒకటేనంటే మరి ఎంత ఏమిటయ్యా అంటే, అందుకనే దేవుడు వేరు, దైవం వేరు. దైవం అనేది దేవుళ్ళందరికీ ఆధారమైంది. రాముడికి ఏది ఆధారం అయ్యిందో నాకు అదే అయ్యి ఉన్నది, మీ అందరికి కూడా అదే అయ్యే ఉంది. ఎందుకంటే రాముడు కూడా దశరథ మహారాజుకు కౌశల్యకు జన్మించిన వాడు మనలాగే. అలాగే క్రీస్తు జన్మించిండు, మహమ్మద్ జన్మించిండు, బుద్ధుడు కూడా తల్లిదండ్రుల కలయిక వల్లే జన్మించాడు. ఏ దేవుడైనా తీసుకోండి, నామము, రూపము, గుణము, చర్య ఉన్నదంటే దేవుడే. ఆ దేవుడికి వాళ్ళు పుట్టింది ఇందాక మనం చెప్పుకున్నట్టు మానవుడిగానే పుట్టారు, కానీ ఉన్నతమైన ఆలోచన చేసి మహాత్మ స్థాయికి ఎదిగి పరమాత్మ స్థానాన్ని, అంటే ఈ సృష్టి మొత్తం ఏదై ఉన్నదో ఆ స్థానాన్ని వాళ్ళు అలంకరించారు. దానికి ప్రతిరూపాలుగా వీళ్ళు నిలిచారు. కాబట్టి మనకి ఇంతమంది దేవుళ్ళు ఉండడానికి కారణం ఏమిటంటే, ఏది అంటే అది వాళ్ళుగా జీవించినటువంటి వాళ్ళు మనకు. అందుకే మహాత్ములు మనకు గురుతత్వం, దైవతత్వం మనకు ఎక్కువగా ఉండడానికి కారణం భారతదేశంలో మనకి ఇది ఆ తత్వం మనకు ఎక్కువ ఉన్నది. ఇతరులకి ఎక్కడా కూడా వాళ్ళకొకటే దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవుడు వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఆయన వేరు నేను వేరు, ఆయన వేరు నేను వేరు. మనకి అనేక రకాల మార్గాలు సూచించారు. ద్వైతం, విశిష్టద్వైతం, అద్వైతం, ఈ మూడు మనకు ముఖ్యంగా పెట్టడం జరిగింది. ద్వైతంలో ఏం చెప్పింది? స్వామి మనం వేరు పూర్తిగా. స్వామి మనల్ని సృష్టించి మనల్ని పెంచి పెద్ద చేసి ఆలనా పాలనన్నీ చూసుకునేవాడు స్వామి. కానీ విశిష్టద్వైతం ఏం చెప్తుంది? స్వామి నీలోనే, నీకు వేరుగా లేడు, నీలోనే ఉంటూ నీకు దగ్గరగా ఉంటూ